అనవసరంగా మాట్లాడుతూ మా బీఆర్ఎస్ పార్టీని 100 మీటర్ల లోతు బొంద తీసి గొయ్యిలో బొంద పెడతామనేటువంటి వర్డును వాడటమే కాకుండా కేసీఆర్ను కూడా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు. కేసీఆర్ ఎవడో ఏదో మాట్లాడితే దానికి కేసీఆర్ బయటకు వస్తే బోన్లు వేస్తాం, చెట్టుకు వేలాడదీస్తాం అనేటువంటి అహంకారపూరితమైనటువంటి మాటలు రేవంత్ రెడ్డి మాట్లాడటాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అసలు ఈ రేవంత్ రెడ్డికి సిగ్గుండాలి. అసలు నువ్వు ఈ యొక్క తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే పోరాడి కేసీఆర్ తెచ్చినటువంటి తెలంగాణకు నువ్వు పిసిసి ప్రెసిడెంట్ అయినావు. కేసీఆర్ తెచ్చిన తెలంగాణ రాష్ట్రానికి నువ్వు 2వ ముఖ్యమంత్రి అయినావు. ఇవాళ మీ మంత్రి పదవులు కానీ మీ అధికారాలు అనుభవిస్తున్న మీ అందరూ కూడా కేసీఆర్ యొక్క భిక్ష అని ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం. కేసీఆర్నే కాదు, గతంలో ఇదే రేవంత్ రెడ్డి దురహంకారమైనటువంటి మాటలు అనేక సార్లు మాట్లాడాడు. మరి మనిషికి సంస్కారహీనంగా ఒక ముఖ్యమంత్రిని ఆయన అనేటువంటిది కూడా మర్చిపోయి మాట్లాడితే తొక్కి పెడతాం, బొంద పెడతాం, పడేసి కొడతాం, కేసీఆర్కు పిండం పెడతాం, కేసీఆర్ను బొంద పెడతాం. ఏందా ఈ భాష? దేశంలో ఇన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నారు కానీ ఎవరు ఇటువంటి నీచమైనటువంటి మాటలు ఎవరు కూడా మాట్లాడంగా మేము ప్రజాస్వామ్యంలో చూడలేం. కాబట్టి నిన్ను ప్రజలు ఏం చేయాలో ఆలోచిస్తున్నారు. అసలు నువ్వు నీ బతికేంది అనేది మీ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి, రాజగోపాల్ రెడ్డి చెప్పారు. నువ్వు కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలకు నువ్వు 50 కోట్ల నిధులు ఇచ్చి పిసిసి పదవి తెచ్చుకున్నావని మీ పార్టీ వాళ్ళు అన్నారు. మేమన్నది కాదు. ఇలా కేంద్రంలో ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలకు ముడుపులు చెప్పుకొని ముఖ్యమంత్రి అయినవని చెప్పి మీ పార్టీ నేతలే అన్నారు. అటువంటి నువ్వు మరి ఇవాళ ఇటువంటి నీచమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి దాన్ని మరి బంద్ చేసుకో అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తుంది. ఇవాళ నువ్వు చెప్పినావు మేము మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, ఇవాళ ఒక్కరు కూడా కరెంటు బిల్లులు కట్టకండి ఇండ్లకు అని చెప్పినాం. అదే మాట మేము అడిగినాం. 200 యూనిట్ల వరకు ఫ్రీ అని చెప్పి, అదే 2 లక్షల రుణమాఫీ అన్నావు. డిసెంబర్ 9 సోనియమ్మ జన్మదినం వరకు 1 నెల రోజుల్లో మేము అందిస్తామని చెప్పినాం. ఇంతవరకు నువ్వు రుణమాఫీ ఇయ్యలేదు. ఇవాళ ఇంకా గృహజ్యోతి కింద ఇంతవరకు చెప్పాను, మహాలక్ష్మి పథకం కింద 2500 ఇస్తానన్నావు, అది ఇయ్యలేదు. రైతు బంధు ఇప్పటి వరకు సగం మందికి కూడా ముట్టలే, కాలం దాటిపోయినాక కొందరికి ఇచ్చినావు. ఇలా అన్ని అబద్ధాలు చెప్పి, అబద్ధ మేనిఫెస్టోలు చెప్పి, తప్పుడు 6 గ్యారంటీలు అన్నావు, 420 గ్యారంటీలు ఇచ్చినావు. ప్రజలను చీట్ చేసినావు నువ్వు, తెలంగాణ ప్రజలను, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా. కాబట్టి ఓ ప్రధాన ప్రతిపక్షంగా మేము అడుగుతాం, మీరు చెప్పినే అడుగుతున్నాం. మేమేం మిమ్మల్ని గుర్తు చేస్తున్నాం మీకు, అయ్యా మీరు ఇచ్చిన కాలం దగ్గర పడుతుంది, 9వ తారీఖు పోయింది, నెల రోజులు అయిపోయినాయి, మళ్ళీ 90 రోజులు అంటుర్రు, 100 రోజులు అంటుర్రు. 100 రోజుల కానీ అని మేము గౌరవంగా మీకు అధికారం ఒప్పజెప్పి మేము ప్రతిపక్షంలో ఉన్నాం, ఎక్కడ ఇబ్బంది కలగనీయలే. కాబట్టి ఇటువంటి మాటలు మానుకోమని చెప్పి తెలియజేస్తున్నాం. తర్వాత రేపు తెలంగాణ భవన్లో 10:30 గంటలకు బీఆర్ఎస్ పార్టీ నల్గొండ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఉన్నది. దానికి నియోజకవర్గానికి 70-80 మంది మేము లిస్టులు కూడా పేర్లు ఇచ్చి పంపించినాం. దాని ప్రకారం అందరూ కూడా వచ్చి హాజరవుతున్నారు. రేపు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కొన్ని సర్వేలు చెప్తున్నాయి. ఏది ఏమైనా మా బీఆర్ఎస్ పార్టీకి గతంలో వచ్చినటువంటి స్థానాల కంటే మెజార్టీ స్థానాలు
వస్తాయి అనేది మా యొక్క ఆలోచన.